హాయ్ స్టూడెంట్స్. ఏబీ 19 అనగానే చాలా వరకు భయం ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ, లేకపోతే కొత్తగా ఎన్రోల్ అయిన అడ్వకేట్స్ అందరికీ ఏబీ అనేసరికి. సో కొంచెం ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం అయితే ఈరోజు నేను చేస్తాను. సో వెల్కమ్ టు లా లా బై లాయర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బేసిక్గా మనకి ఏబీలో బేసిక్ రూల్స్ ఏంటి, ఏబీ క్వాలిఫై అవ్వాలంటే బేసిక్ రూల్స్ ఏంటి అంటే బేరెక్స్ అలౌ చేస్తారు లోపలికి. సో బేరెక్స్ అంటే అన్ని బేరెక్స్ కాదు, బేరెక్స్ అంటే అన్ని బేరెక్స్ కాదు, వితౌట్ షార్ట్ నోట్స్ కానీ కామెంటరీస్ కూడా పనిచేయవు అనమాట. సో వితౌట్ షార్ట్ నోట్స్ కానీ కామెంటరీ కానీ ఉండకూడదు, అలాంటివి అయితేనే అవుతాయి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి 3 గంటలు ఒక్క నిమిషం 3 అవర్స్ అనమాట ఎగ్జామ్. 100 క్వశ్చన్స్ ఉంటాయి. నో నెగిటివ్ మార్కింగ్ అన్నది ఉండదు. సో భయపడకుండా 100 కూడా అటెంప్ట్ చేయొచ్చు. అటెంప్ట్ చేస్తే పలానా మార్కులు పోతాయి అవి ఇవి అని భయం మనకి అక్కర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఏం చేయాలి, మనం క్వాలిఫై అవ్వడానికి మన ప్రయత్నం మనం చేయాలి కదా. సో ఫస్ట్ పీవైక్యూస్ ఉంటాయి కదా, పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీవైక్యూస్ అంటారు. ఈ పీవైక్యూస్ ముందు క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా 1 to 18, ఈ పేపర్స్ అన్నిటిని రివైజ్ చేసుకోవాలి. కొద్దిగా రివైజ్ చేసుకుని అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, 60 to 70% రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం మనం పీవైక్యూస్ సాల్వ్ చేస్తే మ్యాక్సిమం కవర్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సిలబస్ ఏబీ 19 సిలబస్లోనున్న ప్రతి యాక్ట్ యొక్క పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బేరెక్ట్ రీడింగ్ రావాలి. నెక్స్ట్ బేరెక్ట్ రీడింగ్ అంటే ఇప్పుడు జస్ట్ ఇండెక్స్ రీడింగ్ అనమాట. ఇండెక్స్ రీడింగ్ రావాలి అంటే ఇప్పుడు ఏది ఎక్కడుందన్నది మనం వెతకగలగాలి ఫాస్ట్గా. దానికోసం మనకి మాక్ టెస్ట్లు ఉంటాయి. మాక్ టెస్ట్లు మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. సిలబస్ ప్రిపేర్ అయ్యాక మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసుకుంటూ ఉంటే మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు 40 to 45 వస్తే చాలు క్వాలిఫైయింగ్ అనమాట. 45 జనరల్కి, 40 SC STకి 40 మార్క్స్. సో క్వాలిఫై అవ్వాలంటే పీవైక్యూస్ ప్రాక్టీస్ అయితే చెయ్యాలి. డైరెక్ట్గా మనం వెళ్ళి అక్కడ ఉన్నాం. నెక్స్ట్ బేరెక్స్ వచ్చేసరికి చెప్పాను కదా ఇందాక, షార్ట్ నోట్స్ కామెంటరీ అవి ఖచ్చితంగా ఉండాలి. ఇంపార్టెంట్ సెక్షన్స్ని పెన్సిల్తో లైట్గా మార్క్ చేసుకోవచ్చు. పక్కన జస్ట్ లైక్ సింపుల్ ఒక డాట్ లైట్గా, చాలా లైట్గా కనబడినట్టు, అంటే మనం ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే అరెస్ట్ చేసుకునేలాగా. అంటే మ్యాక్సిమం అవేమి చేయరు, అంటే ఆపరు, బట్ ఎందుకైనా మంది అరెస్ట్ చేసుకునేలాగా. సో టక్మని మనం వెంటనే ఎత్తుకునే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏమొచ్చి ఎగ్జామ్ ఎలాగుంటుందంటే ఇప్పుడు 3 అవర్స్ కదా, 1.5 3 అవర్స్. సో దీన్ని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కింద మనం డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం వెళ్ళిన వెంటనే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే క్వశ్చన్స్ ముందు నీట్గా చెక్ చేసుకుంటాం. క్వశ్చన్స్ చెక్ చేసుకోగానే కొన్ని మనకి తెలిసినవి ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ మనకి తెలియని ఉంటాయి. తెలిసినవి ఆన్సర్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. సో గో ఫార్వర్డ్ అనమాట, ముందుకెళ్ళిపోవాలి. ఎందుకు ఇప్పుడు రానే పట్టుకొని కూర్చుంటే మనకి వచ్చినవి కూడా మార్క్స్ పోతాయి. సో ఫస్ట్ 1.5 అవర్స్ అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చిన క్వశ్చన్స్ నీట్గా రాసి అదే ఆన్సర్ కనిపెట్టి మార్క్ చేయొద్దు. ఫస్ట్ హాఫ్లో నేను చెప్తాను, మార్క్ చేయొద్దు. అంటే మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, క్వశ్చన్ పేపర్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ దగ్గర మీరు కావాలంటే మార్క్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అంటే ఓఎంఆర్లో అప్పుడే మార్క్ చేయొద్దు.
సో అదనమాట. ఫస్ట్ అలా చేస్తాం మనం. తెలియనివి ఆపుతాం, తెలిసినవి ఆన్సర్ చేసి కంటిన్యూ అవుతాం. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇందాక ఫస్ట్ మనం డిస్కస్ చేసాం కదా, డిస్కస్ చేసాం తెలిస్తే ఏం చేయాలి, తెలియపోతే ఏం చేయాలి. మరి తెలియపోతే ఏం చేయాలంటే మూడు పాసిబిలిటీస్ ఉంటాయి. ఏంటంటే మనం పీవైక్యూస్లో సాల్వ్ చేసినవి, పీవైక్యూస్లో ఇప్పుడు మనం ఏవైతే పీవైక్యూస్ నేర్చుకుంటామో ఆ పీవైక్యూస్లో సాల్వ్ చేసిన క్వశ్చన్స్ అన్నీ నేను అంటే ఇప్పుడు ముస్లింలో కానీ డైరెక్ట్లో లేనివి ఉంటాయి. ఇప్పుడు లైక్ కేస్ లాస్ మనం ఎన్ని చదివినా సరే ఇంకా పెండింగ్ ఉంటూనే ఉంటాయి. అలాంటివి ఆడ మనకి ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా మనకి క్వశ్చన్స్ వస్తాయి అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో మ్యాక్సిమం ప్రిపేర్ అయ్యి వెళ్తాం కానీ సో ఆ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కానీ అవి కూడా మనకి అంత డాక్టరెన్స్ కేస్ లాస్ ముస్లిం లాస్ ఏవైతే బేరాక్లో ఉండవో ఒకవేళ మనకు తెలుసు అనుకోండి, మనం పీవైక్యూస్లో అవి కవర్ అయిపోతే అవి సాల్వ్ చేసుకొని అది ఫస్ట్ హాఫ్లోనే చేస్తాం. అది నెక్స్ట్ ఆన్సర్ ఇన్ బేరెక్స్ విచ్ ఆర్ ఈజీ. లైక్ ఏంటంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాడు, పలానా ఇది ఏ సెక్షన్లోనే ఉంది, సెక్షన్ ఏ, సెక్షన్ 1 2 3 4 సెక్షన్స్. సో అడిచ్చిన సెక్షన్స్ మనం చెక్ చేసుకుంటే బేరెక్ట్లో సరిపోతుంది అనమాట. అలాంటివన్నీ కూడా ఈజీ కేటగిరీలోకి వస్తాయి. ఇవి ఈ టైపు మనం ఫస్ట్ హాఫ్లోనే సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఎలాంటివి అంటే బేరెక్లోనే ఉంటాయి కానీ మనకి వెతకడానికి టైం పడుతుంది సెర్చింగ్కి. సో అలాంటివన్నీ సెకండ్ హాఫ్లో చూసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్లో 60 to 70 క్వశ్చన్స్ సాల్వ్ చేసేయచ్చు. సో రిమైనింగ్ ఇంకెన్ని ఉంటాయి, లాస్ట్లో 60 to 70 సాల్వ్ చేసిన తర్వాత 10 to 15 మినిట్స్లో టోటల్ అన్నీ కూడా మార్క్ చేసుకుంటాం మెంబర్ షీట్లో. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టైం అయిపోతే మళ్ళీ మొదటికి మోసం వస్తుంది. సో ఫస్ట్ అవ్వగానే మార్క్ చేసుకుంటాం 10 to 15. నెక్స్ట్ ఒక నిమిషం, బేరెక్స్ నుండి ఎలా కనిపెట్టాలి, ఇదే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. సో ఏం లేదు, మనం కీవర్డ్స్ని ఐడెంటిఫై చేసుకున్న వస్తే చాలు. కీవర్డ్స్ ఇప్పుడు ఆడిచ్చే క్వశ్చన్లో ఒక పర్టికులర్ కీవర్డ్ ఉంటుంది, దాన్ని బట్టి అది ఏ యాక్ట్లో నుండి అడుగుతున్నాడో, ఏ చాప్టర్ నుండి అడుగుతున్నాడో ఇవన్నీ నేను ఫర్దర్గా చెప్తాను ఎలాగ ఏంటి అని. సో కీవర్డ్స్ని మార్క్ చేసుకోమన్నాను కదా, ఇది మీ ఇష్టం, మార్క్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు. కొంచెం రిస్క్ అయితే ఉంటుంది, సో బెటర్ మీ ఇష్టం అనమాట. నెక్స్ట్ డెఫినేషన్స్ అనేవి ఎప్పుడు కూడా స్టార్ట్స్ అయితే ఎలాగ అడుగుతాడంటే మీన్స్ అని కానీ వాట్ ఈజ్ అని కానీ ఫ్రేమింగ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇలాగ ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ ఎందులో ఉంటాయి, సెక్షన్ 2లో కానీ సెక్షన్ 3లో కానీ. మ్యాక్సిమం సెక్షన్ 2 డెఫినేషన్ క్లాస్ ఉంటుంది. కొత్తగా వచ్చే వీటిలోనే వేరేగా డెఫినేషన్స్ అని వేరేగా ఒక ఏకంగా ఒక సెక్షన్ పెట్టి డెఫినేషన్స్ అన్నీ కూడా అందులో పెట్టాడు. లైక్ బిఎన్ఎస్లో కానీ బిఎస్ఏ బిఎన్ఎస్ఎస్ వీటిలో ఈ విధంగా పెట్టాడు. నెక్స్ట్ ఇండెక్స్ రీడింగ్ కావాలి. ఇండెక్స్ రీడింగ్ అంటే చెప్పాను కదా ఇందాక, కీవర్డ్స్ ఫైండ్ చేయడం, ఏ విధంగా ఎంత ఫాస్ట్గా కనిపెట్టడం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి టైం కన్స్టెంట్ ఉంటుంది కాబట్టి 3 hours. సో ప్రాక్టీస్ పీవైక్యూస్ చేసుకుంటూ వెళ్తే మ్యాక్సిమం మనకి 60 to 70% క్వశ్చన్స్ అక్కడే కవర్ అయిపోతాయి. అంటే 60 to 70 మార్క్స్ మనకి క్వాలిఫైయింగ్ అంతా 40 కానీ 45 కానీ. సో 60 to 70 రైట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో పీవైక్యూస్ ఆర్ మెయిన్. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదా, 1.5 hour అయిపోయింది. నెక్స్ట్ 1.5 hour ఏం చేయాలి మరి, నెక్స్ట్ 1.5 hour ఏం చేయాలంటే క్వశ్చన్స్ ఏవైతే మనం ఎలాంటి వదిలిపెట్టామో మనకి ఆల్రెడీ బేరెక్లో ఉన్నాయని తెలుసు, కొంచెం టైం పడుతుంది. అలాంటివన్నీ కనిపెట్టి ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో చూడండి, లాస్ట్ 10 to 15 minutes చేసుకున్నాం కదా, 10 to 15 minutes అలా ఇందులో చేయకూడదు. బికాస్ ఉండిపోయి అనుకోండి టైం అయిపోతే
మార్క్స్ మర్రవు. సో క్వశ్చన్కి ఆన్సర్ కనిపెట్టిన వెంటనే మార్క్ చేయాలన్నమాట. సో ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ అనమాట. ఓకే, సెకండ్ హాఫ్ మార్క్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మార్క్ చేసి నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం అన్ని 100కి 100 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసేలాగా చూసుకోవాలి. ఏది ఎప్పుడు కలిసి వస్తుందో చెప్పలేం. సో అదనమాట. లాస్ట్గా ఏం చేయాలి, అన్ని 100కి 100 మార్క్ చేసామా లేదా చెక్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే మనకి వెళ్ళి డైరెక్ట్గా మనం కూర్చొని బుక్స్ అలాగే తీసుకెళ్తాం కదా, రాసేస్తాం, అలా కాదు. ఏంటంటే కనీసం మనకి ఇచ్చిన ఆ సిలబస్ లిస్ట్ ఏదైతే ఇచ్చారో అందులో 80% మనం ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉంటేనే మనకి ఈజీ అవుతుంది ఎగ్జామ్లో. లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఏబిఈ 18లో కొద్దిగా పాస్ పర్సెంట్ కొంచెం తక్కువ కొంచెం. సో దానికి కారణం ఏంటంటే అది కనీసం ప్రిపేర్ అయ్యి కూడా వెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఇది ఈజీ ఎగ్జామ్, ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనమాట. జస్ట్ లైక్ లైసెన్స్. మీకు ఎంత బాగా డ్రైవింగ్ వచ్చో అవేంటి ఆడు చూడటం, జస్ట్ ఆడు పరీక్ష పెడతాడు, అది మీరు క్వాలిఫై అయితే చాలు అనమాట. ఇందులో కూడా అంతే, 40 to 45 మార్క్స్ మీరు తెచ్చుకోగలిగితే చాలు, మీరు క్వాలిఫై అయిపోయినట్టే. మీకు రిజల్ట్లో కూడా పాస్ ఆర్ ఫెయిల్ అని మాత్రం ఇస్తాడు, కానీ మార్క్స్ ఎక్కడ ఇవ్వడం. సో గుర్తుంచుకోవాల్సింది ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చాయని కాదు, అంతా మనం కరెక్ట్గా అటెంప్ట్ చేసామన్నది ఇక్కడ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ 80% నెగిటివ్ మార్కింగ్ ఉండకూడదు, అది గుర్తుంచు. బేరెక్స్ కూడా ఆన్లైన్లో 1500 to 2000 రేంజ్లో ఉంటాయి అమౌంట్లో. సో 22-25 అలా ఉంటాయి అన్నమాట బుక్స్. ఇన్నేస్ బుక్స్ కలిపి ఒక సెట్ కింద వస్తుంటాయి. అలాంటి మంచి పబ్లిషర్ చూసుకొని వితౌట్ షార్ట్ నోట్స్ ఫర్ ఏవి జస్ట్ ఇలా సెర్చ్ చేయండి. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్, మీ ఇష్టం, ఎందులోనైనా అవైలబుల్గా ఉంటాయి, దొరుకుతాయి. అలాంటివి మాత్రం అలా చేస్తారు. ఒక లేదు మనకేమైనా ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పిల్ కానీ అలాంటివి ఏవైనా మనకి అందరూ దొరకవు, వాటికి కూడా ఏం చేయాలన్నది నేను ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను. సో అంతే. థ్యాంక్ యూ. తేజ అడ్వకేట్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఏబీ అటెంప్ట్ చేస్తున్నారు, ఇప్పుడు అటెంప్ట్ చేసే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తెలుగులో ఉంటుంది కంటెంట్ అంతా. సో హ్యాపీ అనమాట. అక్కడ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పీవైక్యూస్ నేను తీసుకొస్తూ ఉంటాను. పీవైక్యూస్ మ్యాక్సిమం అంతా సిలబస్ మొత్తం కవర్ చేసేలా పీవైక్యూస్ తేడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే టైం ఓన్లీ ఇంచుమించుగా 1 month ఆర్ సో ఉంది. సో అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.